మీరు కూడా నాతో కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యం, బైబిల్ తీయకుండానే చెప్పండి అంటే చెప్పగలిగేటువంటి వాక్యం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చివరిలో, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఒకసారి అందరూ కలిసి చదువుదాం. అతడు, మరొకసారి అతడు, నాతో కూడా కలిసి చెప్పండి. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి కొన్ని విషయాలు, ఇది చదవడానికి ఈజీగానే ఉండొచ్చు. రాత్రి నేను చెప్పేటప్పుడు కూడా ఈజీగా ఉండే కీర్తనలో ఏ కీర్తన చెప్పాను, ఇదే ఫస్ట్ చెప్పాను. నేను నార్మల్గా చెప్తూ వెళ్ళినప్పుడు రాత్రికాల సమయంలో వాటిల్లో కొన్ని విషయాలు నన్ను ప్రభావితం చేసినటువంటి మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అతడు చేసేదంతా ఏమవుతుంది? సఫలమవుతుంది. మనం దేవుని సన్నిధిలో కూడా కోరుకునేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మేము ఏది చేస్తే అదేమవ్వాలి? సఫలం అవ్వాలి. ఒకవేళ నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, అదేమవ్వాలి? సక్సెస్ అవ్వాలి. పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఎగ్జామ్ రాశాను, నేను ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. నేను వ్యాపారం పెట్టాను, ఏమవ్వాలి? సక్సెస్ అవ్వాలి. ప్రతి దానిలో దేవుని సన్నిధిలో మనం కోరుకునేది ఏంటంటే నేను అనారోగ్యంతో ఉన్నాను, ఏమవ్వాలి? ఆరోగ్యం కావాలి. ప్రతి దగ్గర మనం కోరుకునేది ఏంటంటే సఫలత. ఇది నా జీవితంలో జరగాలి, మా కుటుంబంలో జరగాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అనే కోరిక మనకు ఉండదా? జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోయి ఇంక ఏ ఇబ్బంది లేకపోతే దేవుని అవసరం మనకుందా? ఆయన స్వస్థపరచడు, ఆయన విమోచించడు, ఆయన ఆదరించడు, ఆయన కృపను చూపడు అనేటువంటి విషయాలు ఏమైనా ఉంటే మనం ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఉందా? చెప్పాలి. కాబట్టి మైక్ ఆవేస్తాం, మీరు చూడాలి, చెప్పాలి. ఉందా లేదా? లేదు. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తాము అంటే మనం చేయాలి అనుకున్నటువంటి పని ఏమవ్వాలి అని, సఫలం అవ్వాలి. ఎందుకంటే రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేయించుకుంటారా? కానీ ఎగ్జామ్స్ వచ్చేపాటికి ఏమైపోతుంది? ప్రార్థన. ఎందుకంటే పరీక్షలో నేనేమవ్వాలి? రోజు కాలేజీకి వెళ్తాం, కానీ ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాం? ఎందుకనంటే సఫలత అనేది అక్కడే ఉంది, ఎగ్జామ్ రిజల్ట్ అనేది అక్కడే ఉంది. అట్టి రీతిగానే మనం అందరము కుటుంబ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ప్రతి విశ్వాసి కోరుకునేటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభువా మా కుటుంబం, నేను సఫలీకృతము అవ్వాలి, అనగా ఉన్నటువంటి జీవితంలో మేము సక్సెస్ఫుల్ గా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆశ మనకు ఉంటుంది. ఏ ఆశతో అయితే మనం వచ్చామో అదే వాక్యం మనం చదివాం. అదేంటంటే అతడు చేయునదంతయు సఫలమగును. అతడు దగ్గర మనం ఆగాలి. అతడు అంటే ఎవరు? ఇంతకుముందు నేను క్రొత్త నిబంధనలో మనం ధ్యానం చేసేటప్పుడు ఆయన అంటే ఎవరని చెప్పాను? యేసు ప్రభు అని చెప్పాను. ఇక్కడ అతడు అంటే ఎవరు మనం అర్థం చేసుకోవడానికి సుమారుగా ఒక 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఆ అతడు ఎవరో మనకు అర్థమవుతుంది. అతడు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అతడు చేయునదంతయు సఫలమగును. ఇప్పుడు ఎవరాయన, ఎవరు చేసేది సఫలమవుతుంది అనేటువంటి విషయాలు ఇంకా మనం ధ్యానం చేయాలంటే మొదటి వచనంలోనికి వెళ్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. చాలండి, ఇంకా మీరు బైబిల్ పెద్ద చూడాల్సిన అవసరం లేదు. చెప్పగానే అడగగానే మీరు చెప్పగలిగినటువంటి విషయాలు. ఎవరు ఆ అతడు అంటే నెంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవనటువంటి వాడు. చాలా సార్లు మనిషికి ఆలోచన అవసరమా లేదా? అవసరమే. కానీ చాలా సార్లు మనల్ని ఏ ఆలోచన నడిపిస్తుంది అంటే దుష్టుని యొక్క ఆలోచనలే నడిపిస్తున్నటువంటి సందర్భాలు. దుష్టుడు మనకు ఏమిస్తాడు అంటే ఒక ఆలోచనను ఇస్తాడు. ఇలా చేస్తే బాగుంటుంది. నీవు డిగ్రీకి వచ్చేసావు కదా, డిగ్రీకి వచ్చినప్పుడు సుమారుగా ఒక చొక్క వేయడం ఏంటది? యవ్వన ప్రాయంలో ఏమవ్వదు, అది మంచిది అనే ఆలోచన ఎవరిస్తారు? చిన్నప్పటి నుంచే మనం ఏమిస్తామంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మంచిది అని తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటే
కాలేజీకి వెళ్ళేపాటికి ఈ బిడ్డలు ఆటోమేటిక్ గా ఎలా మారిపోతారు అంటే, దుష్టుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనిషిని ఆకర్షించే రీతిగా ఉంటుంది. దుష్టుని ఆలోచన ఎలా ఉంటాయి? మనిషిని ఏం చేస్తుంది? ఆకర్షించేస్తుంది. ఒక్క ఆలోచన దుష్టుడు మన జీవితంలో పెట్టాడే అనుకోండి, అది మనల్ని ఏం చేస్తుంది? ఎలా ఆకర్షిస్తుందో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బైబిల్లో ఉంచి. దేవుడు హవ్వ ఆదామును ఏం చేశాడు? ఏదైనా వనంలో పెట్టినప్పుడు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటంటే, అమ్మా మీరు అన్ని తినండి, కానీ ఏమి తినకూడదు? అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క ఫలాన్ని తినొద్దు. ఎవరి ఆలోచన ఇది? దేవుని ఆలోచన. పిలిచి మరీ చెప్పాడు, అమ్మా మీ ఇష్టం ఎలాగైనా ఉండండి, కానీ ఆ ఒక్కట మాత్రం తినమాకండమ్మా అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే ఎవరు వచ్చారు? సాతాను. ఎలా వచ్చాడు? మనిషి రూపంలో రాలా, పాములాగా వచ్చి ఏమీ తెలియనట్టు అడిగాడు. ఏమని? ఈ పండు తినకూడదు అని ఎవరు చెప్పారు అని ప్రారంభించి చిన్న విషయాన్ని చెప్పాడు. పండు ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? ఎందుకని అంటే, మీరు ఏమైపోతారు? దేవదూతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. కాబట్టి ఆయన నిన్ను ఏం చేయొద్దు అన్నాడు? పండు తినొద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరి ఆలోచన ఆమెను ఆకర్షించింది? దేవుడు ఆలోచన చెప్పాడు. ఏమని? వద్దమ్మా తినొద్దు అన్నాడు. తర్వాత ఆలోచన ఎవరు చెప్పారు? సాతాను ఆలోచన చెప్పింది. ఇప్పుడు దుష్టుని యొక్క ఆలోచనకు ఆకర్షితురాలైనటువంటి హవ్వ తినడం వలన ఏం జరిగింది? ప్రశాంతంగా తోటలో కూర్చొని ఎప్పుడు ఆకలైతే అప్పుడు ఒక పండుని లాక్కుని తినగలిగే ప్రజలు ఇప్పుడు ఏమైపోయారు? ఏమొచ్చాలి? వేసవకాలంలో మనకు పడుతుంది కదా. అంత కష్టం ఎందుకు వచ్చిందంటే, అప్పుడు ఏ ఆలోచనను ఫాలో అయింది? చాలా సార్లు మనకు తెలియకుండానే ఏ ఆలోచనలోనికి వెళ్ళిపోతామంటే దుష్టుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. కానీ ఆ ఆలోచనకు అతీతంగా మనం ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దుష్టుడు ఎట్టి రీతిగా అయినా మనల్ని ఎలాగైనా వాడు వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం చాలా జాగ్రత్తగా వాక్య లేఖనాలు ఆధారం చేసుకుని ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. ఏంటి అంటే, దుష్టుడు మనం బలహీనతలో ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తాడు. దుష్టుడు సుమారుగా ఎవరికి కూడా ఆలోచన ఇచ్చాడో చెప్పనా? కొత్త నిబంధనలో ఒకరికి ఆలోచన ఇచ్చాడు దుష్టుడు. ఎస్, నిశ్చిత చెప్పడం ఒకసారి. ఇక నుంచి మీరు సమాధానాలు చెప్పిన వాళ్ళు కూడా తప్పదు, కరెక్ట్ గా చెప్పింది. దుష్టుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఎక్కడున్నారు? ఉపవాసంలో ఉన్నప్పుడు. ఎన్ని రోజులు ఉపవాసం? అప్పుడు ఆయన ఏమైపోయాడు? బలహీనంగా ఉన్నప్పుడు సాతాను వచ్చి చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు ఎంత గొప్పవారో నాకు తెలుసు, మీరు చాలా గొప్పవారు. అయితే మీరు ఏం చేయాలంటే, ఇంత గొప్పతనం మీలో ఉంది కాబట్టి ఈ రాళ్ళను మీరు ఏం చేయాలి? ఇప్పుడు రొట్టెలుగా చేసి తినేయండి. ఏ ఆలోచన ఇది? ఆకలి ఉందా లేదా? ఇప్పుడు ఆహారం తీసుకుని ఆకలిని తీర్చుకోవడం కూడా తప్పేనా? తప్పే. ఎప్పుడు అంటే మనం నిష్ఠలో ఉన్నప్పుడు, దేవుడిని మనం ఎరిగి ఉన్నప్పుడు ఆదివారం ప్రార్థన మానేయడం తప్పేనా? తప్పే. ఎందుకంటే నువ్వు దేనిలో ఉన్నావు? నిష్ఠలో ఉన్నావు. మనం బాప్తిస్మం తీసుకుని నేను దేవుల్లో ఉంటాను అని ఒక నిష్ఠను తీసుకున్నాం కదా. బయట వారితో మనకు సంబంధం. యేసు ప్రభువు వారు ఉపవాసంలో ఉన్నప్పుడు శిష్యులు తింటలేదా? ప్రజలు తింటలేదా? ఎంతమంది తిన్నా సరే ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రం దాని జోలికి వెళ్ళాలి. నెక్స్ట్ మరలా ఇంకొకటి ఆలోచించడం ఏంటంటే, నువ్వు నిజంగా గొప్పవాడు కదా, కాబట్టి ఇక్కడ నుండి దుకేయి. వెంటనే ఎవరు పట్టుకుంటారు? రెండో ఆలోచన. మూడో ఆలోచన, ఒక్కసారి నువ్వు నాకు మొక్కు, మొత్తాన్ని ఏం చేసేస్తాను? నీకు ఇచ్చేస్తాను. ఒక్క ఆదివారం మానే డ్యూటీకి రా, నీకేమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. ఒక్క ఆదివారం కొంచెం నువ్వు ఆగు, నీకేమవుతుంది? జీవితమే మారిపోతుంది. నీ పిల్లల కోసం ఈ మాత్రం చేయవా? నీ భర్త కోసం ఈ మాత్రం చేయవా అని చెప్పి కొన్నిసార్లు దుష్టుడు మన జీవితంలో ఏం పెడతాడు? ఆలోచన పెడతాడు. దీన్ని గమనించినటువంటి భక్తుడు దావీదు మొదటి కీర్తనలోనే రాస్తున్నాడు. మీరు కీర్తన పుస్తకాలు ఏదైనా చూడండి, ఈ కీర్తనలు కాదు, సాంగ్ బుక్స్ ఉంటాయి కదా,
ఫస్ట్ కీర్తన దేని గురించి రాస్తారు తెలుసా? స్తుతి గురించి రాస్తారు. ఇక్కడ ఫస్ట్ పాటలు ఏదైనా పాడేటప్పుడు కూడా స్తుతి పాటలు పాడండి. స్టార్టింగ్ ఏదైనా మనం దేంతో స్టార్ట్ చేస్తాం తెలుసా? స్తుతితో స్టార్ట్ చేస్తాం. కానీ కీర్తన గ్రంథం 150 పాటలు దీంతో ఉంటే ఫస్ట్ పాట దేంతో ప్రారంభిస్తున్నాడు తెలుసా దావీదు? మీరు దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. అది ఎటువంటిది అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. దేవుని ఆలోచనలకు కొన్నిసార్లు దుష్టుని ఆలోచనలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఎలా నిలవబడాలి అని లూకాసు సువార్త 23వ అధ్యాయం 50వ వచనంలో మనకు కనిపించేటువంటి ఒక విషయం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 50వ వచనంలో యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒకడున్నాడు. అతడు సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు హల్లెలూయా. ఈయన ఎవరు అంటే సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు అని. సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు అని. ఈయన మంచివాడు మరలా నీతిమంతుడు అయి ఉండి వారి ఆలోచనకు, వారు చేసిన పనికి ఏమి చేయలేదు? సమ్మతించలేదు. దుష్టుని యొక్క ఆలోచనకు ఈయన ఏం చేయలేదు? సమ్మతించలేదు. మొట్టమొదటిది దుష్టుని ఆలోచనలకు మనం ఏం చేయకూడదు? సమ్మతించకూడదు, వాటిలో నడవకూడదు. రెండవది దుష్టుని ఆలోచన చొప్పున నడవక. రెండవది ఎక్కడ నుంచోకూడదు? ఒకటి నడవకూడదు. ఎక్కడ నడవకూడదు? ఆలోచనలు. కొన్నిసార్లు మనకి ఆలోచనలు దేవుని సన్నిధిలో ఉన్న లోపల ఏం నడుస్తాయో తెలుసా? ఆలోచనలు నడుస్తాయో నడవ. ఎక్కడ నడుస్తాయి? మనం ఎక్కడే ఉంటాం. ఆలోచనలు మాత్రం ఎక్కడ నడుస్తాయి? మైండ్ లో నడుస్తూనే ఉంది. అమ్మో ఆ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ 12 దాటగానే మళ్ళీ ఆ కష్టాలు ఉన్నాయని చెప్పి ఏమి నడుస్తాయి? లోపల ఆలోచన నడుస్తుంది. కాబట్టి ఏ ఆలోచన నీ మైండ్ లో నడవకూడదు అంటే దుష్టుని యొక్క ఆలోచన ఎక్కడ నడవకూడదు? తర్వాత ఏ మార్గంలో మనం నిలవబడకూడదు? పాపుల మార్గంలో మనము నిలవబడకూడదు. చాలా సార్లు పాప మార్గాలలోనే మనం ఉంటూ ఉంటాం. పాపులు ఉండేటువంటి ప్రదేశంలో ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. దానికి మరొకటి ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని 1 యోహాను పత్రికలో ఉంటది. పాపులు ఎవరు? ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఎవరు? ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వాని దగ్గర నువ్వేం చేయకూడదు? నుంచోకూడదు. ప్రార్థనకు లేట్ చేసే వ్యక్తి ఆజ్ఞను ఏం చేస్తున్నాడు? అక్కడ నువ్వేం చేయకూడదు, అప్పుడు నుంచోకూడదు. పాపము అంటే దేవునికి ఇష్టము కానిది ఏదైనా ఏంటది? పాపము. ఇప్పుడు పాపుల మార్గములో మనం ఏం చేయకూడదని చెప్తున్నాడు. ఎందుకని పాపుల మార్గములో మనం నిలవబడకూడదు అని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడంటే రోమీయులకు రాసిన పత్రికలో కనిపించేటువంటి ఒక విషయం 3:16లో వారి యొక్క మార్గములో నాశనం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నాశనమును, కష్టమును, అది పాపుల మార్గంలో ఏమున్నాయి? నాశనం ఉంది. ఒకవేళ ఆ మార్గంలో నీవు నిలవబడితే ఏమైపోయేటువంటి అవకాశం ఉంది? నాశనం అయిపోతాం. ఎక్కడుంటే? పాపుల మార్గములో మనం ఉన్నప్పుడు ఏం కలుగుతుందని చెప్తున్నాడు? నాశనము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా దీనిని ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సొదొమ గొమొర మనందరికీ తెలుసుగా. ఎక్కడ ఉంటుంది అది? లేవియా కాండంలో, ఆది కాండంలో కనిపించేటువంటి ఒక మాట. అక్కడ ఏమి ఉన్నది? వాళ్ళంతా ఏమైపోయి ఉన్నారు అంటే అక్కడ దుష్ట ఆలోచనలు ఉన్నాయి అని ఆది కాండం 13:13లో ఉంటది. వాళ్ళంతా ఏమైపోయారు అంటే దుష్టులు అయిపోయారు అనేటువంటి విషయం 13:13లో ఏముంది? సదోమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? వాళ్ళు బహు పాపులుగా ఉన్నారు. ఇప్పుడు అదే మార్గంలో ఎవరున్నారు? సొదొమ గొమొరలో ఎవరున్నారు? మనకు తెలిసిన అబ్రహాముతో పాటు వెళ్ళిన వ్యక్తి ఎవరు?
లోతు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు చెప్పండి అమ్మా? ఎక్కడున్నారు? సొదొమ ఎవరున్నారు? లోతు ఉన్నాడు అక్కడ. కానీ వాక్య లేఖనాలు చెప్పేది ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఉన్నారు? సొదొమ గొమొర్రాలో ఎవరు కూడా ఉన్నారు? దుష్టులు, పాపులు. ఇప్పుడు మీకు ఆదికాండంలో ఉందా లేదా? సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారు? బహు దుష్టులు, బహు పాపులు. ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారు? లోతు ఉన్నాడు అక్కడ. లోతు ఎవరు? పరిశుద్ధుడు, దేవుడిని ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇంకా మన కాంటెక్స్ట్ లో వచ్చి చూస్తే పాపుల మధ్యలో. ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మార్గమున. ఇప్పుడు లోతు ఎక్కడ ఉన్నాడు? అక్కడ నిలవబడి ఉన్నప్పుడు ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీతిమంతులు ఎవరైనా ఉంటే రక్షిస్తావని బార్గెనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి వచ్చినటువంటి ఒక రిజల్ట్ ఏంటంటే లోతు అక్కడ నుండి ఏమైపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ ప్రదేశాన్ని విడిచి, అంటే ఎవరిని విడిచిపెట్టాలి? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లోతు ఎక్కడ ఉన్నాడని చెప్పాను? దుష్టుల మధ్యలో, పాపుల మధ్యలో. ఇప్పుడు లోతు రక్షించబడాలి అంటే ఆయన అక్కడి నుంచి ఏమైపోవాలి? దూరముగా వెళ్ళిపోవాలి. లేకపోతే వీరితో కూడా కలిసి వీళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. చాలా సార్లు వాళ్ళు అంతమంది పాపులైనా నేను ఇల్లు వాళ్ళకి ఏమంటిస్తానో తెలుసా? పరిశుద్ధత అంటించేస్తా అని మనం అనుకుంటాం. తెల్లబట్టలు వేసుకుని మురిపోడి దగ్గరికి వెళ్ళి వాడిని తెలుపు చేస్తాను అంటే ఆ తెలుపు కన్నా ముందు నువ్వేమవుతావు? మురుకవుతావు. కాబట్టి మనం ఎంతో ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం. పాపుల మార్గంలో నువ్వేం చేయకూడదు. లోతు ఎక్కడ ఉన్నాడు? పాపుల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆ పాపులలో లేకపోతే దుష్టులలో ఆయన ఉన్నప్పుడు రక్షించబడాలి అంటే ఏమైపోవాలి? అక్కడ నుండి బయటకు వచ్చేయాలి. బయటికి వస్తున్నటువంటి సందర్భంలో ఒకళ్ళు ఎక్కడికి చూశారు? వెనక్కి తిరిగి చూశారు. ఏమైపోయింది? స్తంభం అయిపోయింది. అది ఆశీర్వాదమేగా? ఏంటిది చెప్పాలి? ఏంటిది? ఏంటిది? దేనికి వచ్చింది అంటే ఒకసారి దేవుని వైపు దృష్టి పెట్టి నడిచిన తర్వాత మరలా ఎక్కడికి తిరిగారు? పాపము వైపు, దుష్టత్వము వైపు, మరలా లోకము వైపు తిరిగినప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఆల్రెడీ రోమీయుల పత్రికలో మీకు ఏం చదివించాను? వారి మార్గములు నాశనకరములు. పాపి యొక్క మార్గము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? నాశనానికి నడిపించేస్తుంది. మనకు అప్పుడు తెలియదు నాశనం అయిపోతామని, మనకు అప్పుడు తెలియదు మనం పాడైపోతున్నాము అని. కానీ గ్రాడ్యువల్ గా పాపులతో మనం ఉన్నప్పుడు మనం అయిపోయేటువంటి ఒక విషయం ఏంటంటే ఏమైపోతామని చెప్పాను? నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భక్తుడు చెప్తున్నాడు, అమ్మా నీవు దుష్టుని యొక్క ఆలోచన తీసుకున్నట్టు వెళ్ళొద్దు. దా మీరెందరూ వచ్చేయండి. నీ ప్లేస్ లోకి వచ్చి రే రా వచ్చేయండి. మీరు వచ్చేయండి. మీరు కూడా నేను అలవాటు చేస్తే పిలుస్తా స్టేజ్ మీద. ప్రమోషన్స్ అనమాట. మీకు అలవాటు చేసే కొద్దీ మీరు పైకి వస్తారు, మీ ఇష్టం. జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు, దుష్టుని యొక్క ఆలోచన, పాపి యొక్క మార్గము. ఆ మార్గంలో ఉన్నప్పుడు అది మనకి ఏం తీసుకుని వస్తుంది? నాశనాన్ని తీసుకుని వస్తుంది. దానికి ఉదాహరణ మనం ఎవరిని చూసామంటే సొదొమ గొమొర్రాలో వీరున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకని మత్తయి సువార్తలో కూడా చదవాల్సిన అవసరం లేదు. కానీ నాశనానికి నడిపేటువంటి మార్గము ఎలా ఉంటదంటే విశాలంగా ఉంటుంది. నీతిమంతుడు వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. కాబట్టి అందరూ దేనిలోని ప్రవేశించాలని చూస్తారు? విశాలమైన మార్గంలో. మనం బండి వేసుకుని వెళ్తున్నాం, కారు వేసుకుని వెళ్తున్నాం. ఇరుకుల్లో నుంచి వెళ్ళాలనుకుంటామా, హైవేలో వెళ్ళాలనుకుంటామా? ఏది విశాలంగా ఉంటే అటు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు విశాలంగా మనల్ని ఈజీగా ఆకర్షించే విధంగా ఏముంది అంటే భక్తుడే చెప్తున్నాడు, మనిషిని ఆకర్షించేది ఏంటంటే దుష్టత్వము. రెండవది మనిషిని ఏది ఆకర్షిస్తుంది అంటే పాపము. పరిశుద్ధత ఆకర్షించినంత పాపము ఆకర్షించినంత ఈజీగా పరిశుద్ధత మనిషిని ఆకర్షించదు. 3-4 రోజుల క్రితమే మన చర్చిలో, అందుకే మనకు తెలిసిన వ్యక్తుల్లో ఒక స్టేటస్ నేను చూశాను. ఏదో ఒకటి రిలీజ్ అయింది 2-3 రోజుల క్రితం.
అక్కడ వారు చేసిన హడావుడి ఇంకా అక్కడ ఏమి స్టార్ట్ అవ్వాల, పేర్లు కూడా పడలా. స్టేటస్లు పెట్టి కేకలేసి అరిసేసి ఆనందపడి ఎవరు ఆకర్షించారు? టికెట్ ఎంతో తెలుసా? 800. కానీ 800 ఈరోజు మీరు ఒక రోజు చేయగలరా? అమ్మ బాబోయ్, ప్రార్థన అయినా మానేస్తాం కానీ ఏమేయం అంటే కించపరచడం కాదు. ఏమీ లేనప్పుడు మరి 800 పెట్టుకుని 2 గంటలు అక్కడ కూర్చోడానికి నిన్ను ఆకర్షించింది ఎవడు కాదా? ఆ దుష్టుని యొక్క ఆలోచన నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది? అక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అక్కడ కొట్టేయటం ఉంటుంది, గుద్దేయటం ఉంటుంది, హీరోయిజం ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి నువ్వు చూపించావనుకో 2 రోజుల్లో జైల్లో కూర్చుంటావు. మీ కుటుంబం అంతా ఎక్కడ తిరుగుద్ది? పీరియడ్ కోసం దీనికోసం తిరగాలి. ఇదంతా నీ ఒక్కడ వలన కుటుంబం నాశనం అయిందంటే ఒకటే ఒకటి. ఏ మార్గం అది? దుష్టుని యొక్క ఆలోచన, పాపుల యొక్క మార్గములు. ఇంత వెచ్చించి నిన్ను ఎవరు పిలిచారు? నిన్ను అక్కడికి ఎవరు పిలిచారు? బైక్తో రేసులు ఎవరోమన్నారు. ఇంత ఎవ్వరూ చెప్పకుండానే చేసేవే. దుష్టుడు అట్టి రీతిగా నిన్ను ఏం చేస్తాడంటే ఆకర్షిస్తాడు. ఆకర్షించిన తర్వాత నేను ఏం చేసేస్తాడో తెలుసా? నాశనం చేసేస్తాడు. మొదట ఆలోచనలు పెట్టి ఆకర్షిస్తాడు, ఆకర్షించిన తర్వాత నేను ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. 3వ విషయం, అపహాస్యకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకూడదు. ఒకటి, దుష్ట ఆలోచనలు ఉన్న దగ్గర నువ్వేం చేయకూడదని చెప్పాడు. అసలు నడవడం కూడా కొంతమంది అంటారు దుబ్బుతూ తిడతా ఉంటే అమ్మో ఆ వీధిలో వెళ్ళటం కూడా పాపమేనమ్మా. అటు సైడే అసలు ఆ నోట్లో చాలా తప్పు. ఎందుకంటే అంత నాశనం ఉంది అని మనకి ఎలా తెలుసో ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అపహాస్యకులు కూర్చుండే చోట నువ్వేం చేయకూడదు? కూర్చోకూడదు. కొన్ని ప్రదేశాలలో పవిత్రముగా ఉన్నవారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము నడవకూడదు, నుంచోకూడదు, ఇంకోటి ఏం చేయకూడదు? కూర్చోకూడదు. మనం అనుకుంటాం ఏముంటది, సిట్టింగ్ వేసి కూర్చునే వాళ్ళ దగ్గర నేను తాగను, నేను మసానే, కానీ ఎక్కడ కూర్చుంటాను వెళ్ళి? ఎక్కడ? చొక్కేసుకునే వాళ్ళ దగ్గర కూర్చుంటా అంటే మనల్ని ఏమంటారు? ఆ ఆలోచనలు. 3వదిగా జ్ఞాపకం చేసుకున్నాను, అపహాస్యం చేసే వారి దగ్గర మనం కూర్చోకూడదు. మనం అనుకుంటాం ఇప్పటి వరకు బాగానే చెప్పేస్తాం, అపహాస్యం చేసుకుంటాం, వారి గురించి నవ్వుకుంటాం, వారి గురించి హేళన చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? మనం దేవుని బిడ్డలమా కాదా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచు ఉండగా ఆయన వినడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచు ఉండగా ఆయన వినడు. వింటాడా? వింటా. నీవు చేసే ప్రతి అపహాస్యం ఎవరు వింటున్నారు? నీ ప్రార్థన దేవుడు వింటాడు అనే నమ్మకం నీకుందా? మరి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలన్నీ వింటాడని నమ్మకం నీకు ఎందుకుండదు? ప్రార్థన వినే దేవుడు మనం చేసే బయట మాట్లాడే మాటలు మాత్రం వినడంటారా? వింటారు. చాలా సార్లు మనం దేనికి అలవాటు అయిపోయామంటే ఇద్దరు ఉంటే లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడాలి. అట్లా జరిగిందంటగా, ఎట్లా అయ్యిందంటగా, ఎట్లా ఉందంటగా, ఆ పిల్లలు అట్లా అంటగా. రేపొద్దున మన పిల్లలు ఎవరని గ్యారెంటీ ఏంటి? వాళ్ళు అట్లా అంటగా, ఆమె అట్ట చేసిందంటగా, రేపొద్దున మనలో జరగదని గ్యారెంటీ ఏంటి? జరగనివ్వండి, జరగపోనివ్వండి. కానీ ఒకరి గురించి అపహాస్యముగా మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. దీన్ని ఇంకా ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో కనిపించేటువంటి ఒక విషయం. పేతురు రాసిన 2వ పత్రిక, అంత్య దినములలో అపహాసకులు అపహసించి వచ్చి చాలండి. ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి విషయం, అంత్య దినములలో అపహసించే వారు ఏం చేస్తారంట? అపహసిస్తూ తమ స్వకీయ దురాలోచనల తప్పున నడుచుకొనుచు ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమైంది? ఇది ఎవరి గురించి అపహాస్యమో తెలుసా? దేవుని గురించి. చాలా సార్లు మనం అపహాస్యం చేస్తాం. ఏమ్మా రోజు ప్రార్థనకి వెళ్ళిపోతావు, ఏమైంది? నీకు జవాబు వచ్చిందా? దేవుడు నీకు చెప్పాడా అని మనం అపహసిస్తాం. చూడండి, ఇవన్నీ ఎప్పుడు జరిగే విషయాలు తెలుసా? అంత్య దినాలలో. ఎవరు చేసే విషయాలు తెలుసా? నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నవాడు చేసేటువంటి విషయాలు అని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపహాస్యము అనేది
మనిషిని చాలా త్వరగా ఏం చేస్తుందో తెలుసా, నాశనం చేస్తుంది. ఇంకా ఈజీగా మిమ్మల్ని దానిలో అర్థం చేసుకోవడానికి తీసుకువెళ్ళడానికి ఇంకొక రెఫరెన్స్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. అదే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథము 2:23. అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతను త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, ఓడోడా ఎక్కిపో, ఓడోడా ఎక్కి వెళ్ళు అని. చాలండి. ఏం చేశారు? చూడాలి ఏం చేశారు? అతను అంటే ఎవరు? ఏసా. పాత నిబంధనలో యేసు గారు, ఏలియా గారు, ఎలీషా 2వ అధ్యాయము 20వ వచనంలో ముందు చూస్తే ఎలీషాతో అనగా అనుందా? అదే 2:20 అండి. 2వ రాజులు 2:20. దానికి ముందు అతను కొత్తకు ముందేముంది? ఎలీషాతో అనగా ఎలీషా చేసిన విషయాలు. అక్కడ ఆ నీళ్ళంతా పాడైపోయినాయి అన్నప్పుడు ఎలీషా దానిలో ఏం వేశాడు? ఉప్పు వేశాడు. అది మంచిగా అయింది. అది మంచిగా అయిన తర్వాత ఎలీషా ఏం చేస్తున్నాడంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు చూశారు? వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు? వీళ్ళు పట్టణంలో నుండి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా మంది వీధుల్లో నుంచి వచ్చి చెప్పర్లో కూర్చుని వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ఏం చేస్తారు? అదే అపహాస్యం అంటే. పని పాటలు. మీ బాలురు వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? పట్టణాల నుండి వచ్చి ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? దేవుని కార్యం జరిగించి వస్తున్నాడు. అనగా దేవుని సన్నిధి నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధి నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గోడోడా నువ్వేం చేయి, వెళ్ళు, బాగా ఎక్కేళ్ళు. ముసలాలను చూసి మనం అంటాం చూడు, కర్రబడి నెట్టు నడుస్తుంటే అమ్మ వస్తుందమ్మ ఏళ్ళు అటేళ్ళు అని మనం ఎలా అయితే ఎగతాళి చేస్తామో, ఈ ప్రజలు ఈ పిల్లలు ఎవరి గురించి ఎగతాళి చేస్తున్నారు? ఎలీషా గురించి. ఏమని మాట్లాడారు తెలుసా? బోడివాడ ఎక్కేళ్ళు, బోడివాడ ఎక్కి వెళ్ళు అని అపహాస్యం చేస్తున్నారన్నదా. అపహాస్యించుతున్నారు. ఎవరిని? ఎలీషాకి బాధ కలిగి ఒక మాట చెప్పాడు. అతడు వెనుకకు తిరిగి, అనగా అప్పటి వరకు ఎలా వెళ్ళిపోయాడు ఎలీషా? ఎలా వెళ్ళు? ఏమేకి వెళ్తున్నాడు? నడుచుకుంటూ. ఎవరు వెళ్తున్నారు? మీరు కాదు. ఎవరు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అక్షరం ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి చెప్పు. ఆయన ఎక్కి వెళుతూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా అడుగుతారు. పెద్దవాళ్ళు కదా, అప్పుడే అడిగితే హట్ అవుతారని అడగట్లా. పిల్లల్ని అడుగుతున్నా అంటే మీరు ఎలా అయిపోవాలి. ఏమి చేస్తున్నాడు? ఎక్కి వెళుతూ ఉన్నాడు. ఎవరు వెళ్తున్నారు? ఎవరు అపహసించారు? పిల్లలు. ఏమని అపహసించారు? వెళ్ళు, ప్రార్థనకి వెళ్తున్నాం, వెళ్ళు, అబ్బో మా లావు భక్తి పరురాలు వచ్చేసి వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి అపహాస్యం చేసేటప్పుడు, ఇప్పుడు ఆయనకి ఎందుకో బాధ కలిగి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే, వెనకకు తిరిగి యెహోవా నామమును బట్టి తర్వాత అప్పుడు 2 ఆడ ఎలుగు బండ్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురలను హల్లెలూయా ఏమైపోయారు? 2 మాటలు. 2 మాటలు. ఏం మాటలు మాట్లాడారు? బోడివాడ ఎక్కిపో ఒక మాట. 2వ మాట ఏంటి? దీని పర్యవసానం ఏంటో తెలుసా? 42 మంది ప్రాణాలు. ఎన్ని మాటలు? చిన్న మాటేగా. ఏం మాట? చిన్న మాటేగా. ఆ గ్రూప్ లో ఉన్న 42 మంది అని ఉంటారా? పాపం ఎవడో ఒకడు కామన్ వద్దులేరా అని ఉంటాడుగా. 42 మంది అయితే అరవరుగా. ఎవడో ఒకడో ఇద్దరో దూరంలో ఉంటారు. అందరూ దూరంలో ఉంటారుగా. ఒక్కడంటే కొంతమంది ఎన్ని మాటలు మాట్లాడారు? 2 ఉన్న మాటనే రిపీట్ చేశారు. ఏంటంటే బోడోడా ఎక్కి వెళ్ళు, బోడివాడ ఎక్కి వెళ్ళు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ అపహాసించిన వారి రిజల్ట్ ఏంటంటే 2 ఆడ ఎలుగు బంట్లు వచ్చి వాళ్ళని ఏం చేసేసినాయి తెలుసా? ఇప్పుడు సమాధి చేయడానికి అవకాశం ఉండదా?
చివరి అంతిమ యాత్రను కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఎవరున్నారు? బాలురు. కుటుంబాల్లో ఈరోజు మన పిల్లలను బట్టి ఎంత ఇబ్బందులు మనం పడుతున్నాం మనకు తెలియదు. పిల్లలు జరిగేటువంటి విషయాలను బట్టి ఎంతో వేదన పడతాం. అయితే పిల్లలను ఎలా ఉంచాలి అంటే ఇష్టానుసారంగా అలా పంపించినప్పుడు వాడు ఏ ఆలోచనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది? పిల్లలు నేను స్కూల్కి వెళ్ళను అంటే పంపించకుండా ఉంటామా? కానీ చర్చికి వెళ్ళను అంటే ఏం చేస్తాం? ఆన్లే అని చెప్పి వదిలేస్తాం. మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు, మనము దుష్టుల ఆలోచన చప్పున ఉన్న, పాపుల మార్గంలో నిలిచి ఉన్న, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చున్నా సరే మనకేం కలుగుతుందో తెలుసా? ఏం కలుగుతుంది? నాశన మార్గంలో మనం ఉన్నట్లే. ఈ మూడు మన జీవితంలో ఉంటే మనం ఏం చేయబడమో తెలుసా? సఫలం రాదు. అసలు మనం ఏం ధ్యానం చేస్తున్నాం? అతడు చేయునదంతయు. అతడు అనేవారు ఎవరు అనేదిగా మన ధ్యానం. అతడు అంటే ఎవరు, అంతేనా? ఇప్పుడు అతడు ఎవరు అనే ధ్యానంలోనే మనం ఉన్నాం. 3 విషయాలు చేయకూడదు అని దావీదు చెప్పాడు. ఒకటి ఏంటంటే దుష్టుల ఆలోచన తప్ప నడవద్దు, ఆ ఆలోచన నిన్ను పాడు చేసేటువంటి అవకాశం ఉంది. రెండవది పాపుల మార్గంలో నువ్వు ఉంచవద్దు, ఎందుకంటే ఆ మార్గము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నాశనమునకు నడిపిస్తుంది. మూడవది అపహాస్యకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు, ఎందుకనంటే అది నీ ప్రాణమును సైతము తీసే అటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ ఉండొద్దు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ 2వ వచనం వస్తే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు చాలండి. పాయింట్ లోకి వచ్చేసాం. 3 విషయాలు ఏం చేయకూడదని చెప్పాను? చేయకూడదు. ఏంటి ఆ విషయాలు? ఈ 3 విషయాలు ఏం చేయకూడదు? చేయకూడదు. ఇవి చేయకూడదంటే చేసేవి కొన్ని ఉంటాయిగా. ఇప్పుడు చేసేవి చెప్తున్నాడు. చేయకూడదని చేసేవి చెప్పిన తర్వాత అతను ఎవరో చెప్పేస్తాం మీకు. ఇప్పుడు చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. నెంబర్ 1 ఏం చేయాలి? 3 చేయొద్దన్నావు, అయితే ఏం చేయాలి? 1 ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించాలి. ఆనందించాలి దేని యందు? వాక్యమందు. దేవుని వాక్యము చదివినప్పుడు మనకేం రావాలి? ఆనందం రావాలి. యెహోవా ధర్మశాస్త్రమందు మనం ఏం చేయాలి? ప్రార్థనకి వెళదాం అనగానే మన ముఖంలో ఏముంటది? ప్రార్థనకి. ఈవినింగ్ పిక్నిక్ వెళ్దాం అంటే, ఎగ్జిబిషన్ ఉందంట విజయవాడలో 4ంటికి వెళదాం అంటే పిల్లలు మధ్యాహ్నం నిద్రపోతారా? ఎందుకని? ఎక్కడ 4 దాటిది ఇలా డ్యూటీ వెళ్ళిపోయి మమ్మల్ని తీసుకెళ్ళరు. ఎందుకనంటే ఆ పిక్నిక్ లో వాళ్ళకి ఏముంది? ఆ ఎగ్జిబిషన్ లో వాళ్ళకి ఏముంది? ఆ సినిమాలో వాళ్ళకి ఏముంది? ఆ బండి తోలడంలో వాళ్ళకి ఏముంది? ఆనందం. ఇప్పుడు దేవుని ప్రజలకు లేదంటే దేవుని యొక్క వాక్యం పట్ల ఏం లేదు. కానీ ఏముండాలి? యెహోవా ధర్మశాస్త్రమందు నీవేం చేయాలి? ఆనందించాలండి. కీర్తనాకారుడే చెప్తాడు. అదే 119వ కీర్తన 70వ వచనంలో. 119వ కీర్తన 70వ వచనం. వారి హృదయము ఎట్లుందంట? కొవ్వులాగా మందంగా ఉంది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తున్నాను, నేర్చుకున్నాను. శ్రమ నుండి ఇంట్లో నాకేమైంది? మేలాయను. ఎప్పుడు శ్రమ నాకు మేలయ్యిందంటే నేను ధర్మశాస్త్రమును బట్టి. నాకెప్పుడు మేలు లేదు అంటే హృదయం ఏమైపోయింది? కొవ్వులాగా. చూడండి, ఎక్కువ కొవ్వు ఎక్కువైపోతే తల్లినా సరే వాళ్ళకి ఏముండదు తెలుసా? తెలియదు. ఎందుకంటే స్పర్శ ఉండదు. చాలా మంది మనం సన్నగా ఉన్నాం కానీ ఆత్మీయతలో మాత్రం ఏం పట్టేసి ఉన్నాం అని నేను అనుకున్నా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. వీళ్ళంతా ఏం పట్టేసి ఉన్నారు? పట్టేసి ఉంటే నేనైతే అంటే ఇప్పుడు ఆయన నేను ఒకటి కాదనేగా. ఇప్పుడు పట్టేసిన ఎవరికి? పాపంలోనో లోకంలోనో వారికి పట్టేస్తే నేనైతే ఏం చేస్తున్నాను? నీ ధర్మశాస్త్రమందు 97వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేనేం చేస్తున్నాను? దాన్ని
ధ్యానించుచున్నాను. ఇప్పుడు ధర్మశాస్త్రం అందు మనం ఏం చేయాలి? ఆనందపడాలి. ఇంకేం చేయాలి? ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు దానిని ధ్యానించాలి. ఒకటి ఆనందించాలి, రెండవది ధ్యానించాలి. దేన్ని? ధర్మశాస్త్రము. ఏం చేయాలి? ఆనందించాలి ఒకటి, రెండు ధ్యానించాలి. ఆనందించడం గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు చెప్పాడు, నాకెంతో ప్రియముగా ఉన్నది, నేను ఎంతో ధ్యానిస్తున్నాను అని చెప్పాడు కదా. అదే కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం చదవండి. 39:3 నా గుండె నాలో మంటచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. చాలండి. నా గుండె నాలో ధ్యానించుచుండగా ఏం పుట్టింది? ప్రశ్న. ఎప్పుడన్నా మనం పుట్టిందా? ఏంటది? మంట పుట్టింది. ఒక 5 నిమిషాలు నేను ఎక్కువ వాక్యం చెప్తే మండుతున్నాను, అంతేగా. ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేపిస్తే ఏమవుద్ది? మనకు నచ్చిన విషయాలు ఒక 2 వేసాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? కానీ ధ్యానించినప్పుడు ఎవరికైనా మండిందా? అవ్వలేదు. అంటే మనం ఏం చేయలేదని. దేవుని కోసం మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ ఉంటున్నప్పుడు మాకు పాట అంత స్పీడ్గా వెళ్తుంది, మాకు ప్రార్థన అంత బాగా వచ్చింది. మన కూర్చున్న వాళ్ళకి ఎందుకు రాదు? ఎందుకు రాదంటే మనం ధ్యానించం. మనకేముండదు, మంట ఉండదు, చల్లబడి వస్తాం. ఇక్కడ ఏసీ పెడితే ఇంకా చల్ల కూర్చుంటాం, కానీ మనకేముండదు. ఇది చెప్తున్నాడు కీర్తనకారుడు, నువ్వు ధ్యానించేటప్పుడు నీకేం రావాలి? ఏముంది? 39:3 గుండె మండాలండి. ధ్యానించినప్పుడు నీకేం మండాలి? అయ్యో, దేవుని సన్నిధిలో ఎంత ఉందా? దేవుడు చనిపోయిన వారిని లేవనెత్తుతాడా? దేవుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు మా జీవితాలను మారుస్తాడా? మా పరిస్థితిలో ఇలా ఉన్నప్పుడు దేవుడు మా కోసం ఇంత చేశాడా? ఓ షట్లు చింపేసుకుని కేసులు పెట్టుకుని మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు జనాలు స్టేషన్కి? ఆయన మాకెంతో చేసాడు అని. ఇప్పుడు ఆయన చేసిన దానికన్నా దేవుడు నీకు ఎక్కువ చేయలేదా? చేసాడు, చేయలేదా? కావాలంటే నా ప్రాణం ఇచ్చేస్తా ఒక అధికారి కోసం. ఆయన చేసిన 5 ఏళ్ల పాలన కోసం నువ్వు చింపేసుకుంటున్నావు. మరి 50 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు దేవుడు మనకి? ఎప్పుడన్నా నీకు మా అమ్మనే అంటావా అని చెప్పి మంటేసి మనం ఏం పెట్టేస్తాం? పోస్టులు పెడతామే. మరి దేవుని సన్నిధిలో ధ్యానించేటప్పుడు మనకెందుకు మండడం లేదు? ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించేటప్పుడు నీకేమవ్వాలి? అందుకనే ఎహెచ్కేల్ గ్రంథంలోనే ఎక్కడ ఒక విషయం ఉంటుంది, అవి నా మూర్గులలోనికి వెళ్ళి ఎలా ఉన్నాయి? అగ్ని కణముల వలె ఎక్కడికి వెళ్తున్నాయి? ఎముకలలోనికి వెళ్తుంది. ఏంటిది? దేవుని మాట వెళుతుంటే మనకు మంట కొట్టాలండి. అయ్యో, నేను ఈ పని చేయలేకపోయా, నేను చెయ్యాలి అని చెప్పేటువంటి ఆశ నీలో ఏమవ్వాలి? ధ్యానించడంలో 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. సింపుల్ గానే అయిపోతాయి అవి. అదే కీర్తన 27:4. 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద అడిగాను, వెదుకుతున్నాను చూసడానికి. ఇక్కడ ధ్యానం గురించి నేను చెప్తున్నాను. భక్తుడు చెప్తున్నాడు, ఎక్కడ ధ్యానిస్తున్నాడు? ఆయన ఆలయంలో ధ్యానించుటకు నివసింపగోరుతున్నాను. ఎక్కడ ధ్యానించాలి? దేవుని యొక్క మందిరంలో, ఆలయంలో ఉండడమే నాకు ఆశీర్వాదం. నెంబర్ 1 ధ్యానములలో మొదటి రకం దేవుని సన్నిధిలో ధ్యానం చేయడం. రెండవది ఆదికాండము 24:63. 24:63 ఫస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. సాయంకాలమున ఇస్సాకు పొలములో చాలండి. ఈయన ఎక్కడ ధ్యానిస్తున్నాడు? ఏకాంతంగా వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళిపోయి ధ్యానం చేస్తున్నాడు? నెంబర్ 1 మందిరంలో. నెంబర్ 2 పొలములు అనగా ఏకాంతంగా వెళ్ళిపోయి ధ్యానం చేస్తున్నాడు. నెంబర్ 3 కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. 4 Psalms. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడ ఉండగా? పడకల మీద ఉండగా నీ హృదయములో. అది 3 విషయాలు. ఒకటి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి?
ధ్యానం చేయాలి. రెండవది, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? చివరికి నీవు పడుకున్నప్పుడు ఎప్పుడు కలుగుతుంది? ధర్మశాస్త్రమును నీవు ధ్యానం చేసినప్పుడు నీకేం కలుగుతుందని చెప్పాను? ఆనందం కలుగుతుందండి. మనం ధ్యానించే వారిగా ఉండాలవుతా. రాహాబు గురించి కూడా మనం ధ్యానం చేస్తే, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వారికి మంచి ఆలోచనకు ఆమె అవకాశం ఇచ్చి ఏం చేసిందంటే, లోకమంతానేమో చంపేయాలి అని చూస్తున్నప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కోమని యెహోషువను మోషే పంపించినప్పుడు, యెహోషువ కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు రాహాబు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? వారికి చెప్పండి అమ్మా. వేగుల వారిని ఎక్కడ దాచింది? తన ఇంట్లో దాచింది. అదంత సులువైన విషయం. అందరి ఆలోచన, దుష్టుని ఆలోచన ఏం చెప్తుంది? వారిని చంపేయాలని. కానీ దేవుని ఆలోచన ఏమని ఏం చేసిందో తెలుసా? వారిని దాచింది. దాచిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ అది ఒక్కటి చదువుతారా? అంటలేదా? యెహోషువ 2:18 అదొక్కటి చదవని కంప్లీట్ చేసేద్దాం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి చేర్చుకో. లోపల ఉన్నవాడు మాత్రం రక్షించబడతాడు. చూడండి, ఒక్క ఆలోచన రాహాబు యొక్క కుటుంబాన్ని ఏం చేసిందో తెలుసా? ఒక్క ఆలోచన బాలులను ఏం చేసిందో తెలుసా? అపార్థం చేస్తున్నారు, చంపేది. 42 మందిని చంపింది. ఇక్కడ ఒక్క ఆలోచన, ఒక్కదాన్నే కాదు, మీ సహోదరులు, మీ తండ్రి, మీ తల్లి అందరినీ ఏం చేసిందో తెలుసా? రక్షించింది. ఆలోచన. ఎవరి ఆలోచన తీసుకుంటున్నాం? రాహాబుని అందరూ అన్నారు, ఏమెవరో, కానీ ఆమె ఆలోచన చూడండి. దేవుని స్వీకరించిన తర్వాత వారు పొందుకున్నటువంటి విధానం చూడండి. సమయం అయింది. ఇంకొకసారి మెయిన్ టాపిక్ లోకి వచ్చి హెడ్లైన్స్ కంప్లీట్ చేసి నేను ముగిచేస్తాను. కీర్తన గ్రంథం 1:1. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, నిలవద్దు. చేయకూడని 3 పనులు ఏంటి? ఆలోచన చేయకూడదు, నిలవబడకూడదు, తీసుకోకూడదు. చేయాల్సిన 2 పనులు ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏం చేయాలి? సంకము అంటే నీకేం రావాలి? ఆనందం రావాలి. ప్రార్థన స్టార్ట్ అవుతుందంటే నీకేం రావాలి? సాయంత్రం ఇక్కడ ఒక డిస్ప్లే వేసి మనం చిన్నది ఏదన్నా దేవుడు మూవీ వేస్తున్నామంటే మనకి ఎలా ఉంటుంది? 6:30 వేస్తున్నామంటే ఏ టైంకి వచ్చేస్తాం? పిల్లలు ఇంకా ఎదిగి వస్తారు. ఎందుకని? ఆనందం. దానిలో అబ్బా ఏం చూపిస్తారో, ఎలా ఉంటుందో అని చెప్పి ఒక ఆనందం. అలాగే దేవుని వాక్యం పట్ల కూడా మనకేముండాలి? ఆనందించాలి. రెండవది ఏం చేయాలి? దాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడు? దివారాత్రములు నీవు పండుకొనినను మేల్కొనినను ఏకాంతముగా ఉన్నా నువ్వు దాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. 3 చేయకూడదు, 2 చెయ్యాలి. ఇవి చేసిన వారి గురించి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కింద. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు చెప్పండి అందరూ. అతడు చేయనదంతయు. అతడు ఎవరు? ఈ 3 చేయని వాడు, ఈ 2 చేసిన వాడే అతడు. అతడు కావచ్చు, ఆమె కూడా కావచ్చు. మీరు ఆమెను కాబట్టి మీరు అక్కడ ఆమె కూడా పెట్టుకోవచ్చు. ఆమె ఎలా ఉంటుంది అంటే ఫలించు నీటి కాలువ యోరన నాటబడినదై. ఏమి చేయబడిందో తెలుసా? నాటబడింది. పిచ్చి మొక్కలాగా బయట పెరగల. ఒక దేవుని యొక్క సంఘ కాపరి ద్వారా సంఘంలో ఏం చేయబడింది? నాటబడింది. ఇక్కడ ఆనందం ఉందనుకో, సంఘ కాపరి ఏం పోస్తాడు? నీళ్లు. ఇదే వార కదా, వాక్యం అనే వారు ఇక్కడ అంతా ఉంటది కదా. ఆ నీటి వలన నువ్వు ఏం చేయబడతావు? నాటబడి ఆకు వాడక. ఇక్కడ ఒక్కసారి ఆగండి. ఏ కాలమందు మనకు ఒక టైం ఉంది. చాలాసార్లు మనం ఏమైపోతాం తెలుసా? తొందరపడిపోతాం. అయ్యో ఆమె జీవితంలో జరిగిపోయింది, ఏమ జీవితంలో
జరిగిపోయింది. నా జీవితంలో మేబీ నిన్ను ఒక మామిడి చెట్టుగా నాటాము. నువ్వు ఎప్పుడు ఫలిస్తావు? ఎప్పుడు ఫలిస్తావు? మామిడికాయలు ఎప్పుడు వస్తాయి? కానీ ఇదే నెల జూలై. ఇప్పుడేం పండుతుంది? వర్షాలు పడుతుంది. ఏం పండుతుంది? ఒక్కొక్క పంటకు ఒక్కొక్క టైం ఉంటుంది కదా. ఇప్పుడు మేబీ వరి, ఏదో సరే వరి అంట, వరి, లేకపోతే ఫ్రూట్స్ లో కూడా సపోటాను, సీతాఫలాలు. ఇప్పుడు ఎవరి టైం? సీతాఫల టైం, నేరేడుకాయ టైం, మామిడికాయ టైం కాదు. నువ్వు ఏంటిది? నువ్వు మామిడికాయలేమో. దేవుడు ఆ విత్తనంతో నాటాడాను. నీవు జులైలో కంగారు పడద్దు, ఆగస్టులో కంగారు పడద్దు. చెప్పండి, నెలలు కూడా వచ్చుకమ్మా, నెలలు కూడా చెప్పాలి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసింది. ఎవరిది? ఏప్రిల్ వచ్చాక మార్చిలో వచ్చేసిందన్నాక ఏమొచ్చింది? ఇప్పుడు ఏప్రిల్లో, మార్చిలో నీవు ఫలించేటువంటి సమయం. నీ పక్కాన సపోర్ట్ అయ్యి ఉంటుంది, నీకు ఎందుకు మామిడికాయకి? నీ పక్కాన నేరేడుకాయ ఉంటుంది, నీకు ఎందుకు అందు? మన టైం అక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ మాట, తాను ఎవరి కాలం? నీ కాలం. నాటబడిన చెట్టు యొక్క కాలం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఫలమిచ్చే చెట్టు వలె. ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు వలె అవుతామంటే దేవుడు తన కాలంలో నీ గురించి ఒకటి రాశాడు. ఆ కాలం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అప్పటి వరకు నువ్వు ఎలా ఉండాలి? 3 చెయ్యొద్దు, 2 చెయ్యి. ఇవి చేస్తూనే ఫలాలు కాయడం లేదని చెట్టుకి నీళ్లు పోయడం మానేస్తావా? మానేస్తే అది అప్పుడే కాయడం పోస్తూ 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 ఉంటే తన టైం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎదుగు. దీనికి ముందే ఎక్కడ ఉండాలి అంటే యోరణ. ఏ యోరణ? యోరణ. సంఘములో నాటబడి ఉన్నప్పుడు, ఆ నీరు వస్తూ ఉన్నప్పుడు నీ కాలం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నీ కొరకు నిర్ణయించినటువంటి సమయం వచ్చినప్పుడు, అయ్యో మా పిల్లలు ఇట్లాగే ఉన్నారు, మేమేంటి ఇంకా ఎదగలేదు, మా జీవితాలు ఏంటి ఇంకా ఇలాగే ఉన్నాయి అని చెప్పి నువ్వు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. నీ టైం కోసం చాలా మంది చెప్తారు, ఇప్పుడు నీ టైం నడుస్తుందిరా, కానీ ఒక రోజు ఏమొస్తుంది? నా టైం వస్తుంది. ఆ టైమే ఇక్కడ చెప్తున్నాడు. నీ కాలమందు దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? ఫలించేవాడిగా ఉంచుతాడు. ఫలమిచ్చే చెట్టు వలె మాత్రమే కాదు గాని చేసేది మొత్తం. నువ్వు ఎక్కడ కొంతమంది లక్కీ హ్యాండ్, ఆమె చెయ్యి పెడితే చాలు, అంతా ఏం జరుగుద్ది? తంతే వెళ్ళి ఎక్కడ పడ్డాడు? బూర్లో పడినట్టు దేవుడు తన్నే టైం ఒకటి వస్తుంది. ఆ టైంలో తన్నగానే నువ్వు వెళ్ళే బుట్లో పడతావు తెలుసా? నీ కోసం బూర్లు వేస్తూ ఉన్నాడు. బూర్లు నిండితేనే కదా నువ్వు ఆ బుట్లో పడేది. నేను ఏగేదాకా ఉండలేదని వేడున్నప్పుడే పడ్డావు అనుకో, కానీ కూర్చుంటాం. కాబట్టి మనం ధ్యానం చేసుకున్న విషయం, నీ సమయం అందు దేవుడు నేను ఏం చేస్తాడు? ఫలింపజేస్తాడు. నువ్వు ఫలిస్తావు. మేము ఇప్పుడు కాదేమో, వచ్చే సంవత్సరం ఏమో, తర్వాతేమో. దేవుడు నీ కోసం ఒక టైం అనేది ఖచ్చితంగా ఉంచాడు. నీ కాలమందు దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇక్కడికి రావడానికి కారణం కొంచెం ఉప్పు, నీళ్లు అన్ని పట్టించుకుని వెళ్ళడానికి. కానీ ఒక టైం ఉంది, అదే నీవు ఫలించేటువంటి సమయం. ఫలించాలి అంటే నువ్వేం చేయబడాలి? నాటపడాలి. నాటపడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? తోటలో ఉండాలి. ఎక్కడో తోట అవుతాలంటే ఎవరు పెడితే వాడు పీకి పక్కన పడేస్తాడు. నువ్వు తోటలో ఉంటే కాపరిని ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. నీవు కాపరి అడుగు జాడల్లో ఉండి నాటబడిన వాడవై ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నీకంటూ ఒక సమయాన్ని ఇస్తాడు, ఇచ్చి తీరతాడు. అబ్రహాముకి 25 సంవత్సరాల తర్వాత 100వ సంవత్సరంలో ఇచ్చాడు. ఎదురు చూసాడో చూడలేదా? యోసేపు కూడా నా జీవితం అయిపోయిందని 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 13 సంవత్సరాల తర్వాత ఏమొచ్చిందో తెలుసా? ఫలింపు. ఫలింపు ఎప్పుడు వచ్చింది? 13 సంవత్సరాలు జైల్లో వచ్చిన తర్వాత వచ్చింది. కొంతమందికి హన్న దేవుని సన్నిధిలోకి వచ్చింది, ప్రార్థించింది, సంవత్సరంలోనే ఏమొచ్చింది? ఒకరికి సంవత్సరం, ఒకరికి ఒక రోజు, ఒకరికి కొన్ని సంవత్సరాలు. ఆ లెక్కతో పోల్చుకుంటే పోయిన వారం నేను ధ్యానం చేసిన వాక్యం 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన, అంటే ఆమె ఫలింపు ఎప్పుడు వచ్చింది? 12 సంవత్సరాల తర్వాత. 30 సంవత్సరాలు దాటి ఆయన ఎక్కడ పడి ఉన్నాడు? కోనేరు. వాళ్ళ దగ్గర ఆయన ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. సుమారు పుట్టిన దగ్గర నుంచి ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు అనేది పెద్దవాళ్ళు అయ్యే స్టేజ్ వరకు వచ్చేసిన తర్వాత
అప్పుడు ఓన్లీ నీ సమయాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? ఫలిస్తావు. దేవుడు నిన్ను ఫలింపు చేస్తాడు, నీ బిడ్డలను ఫలింపు చేస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఫలింపు చేస్తాడు. ఒక రోజు వస్తుంది నీవు చేసే ప్రతిదీ ఏమవుతుందో తెలుసా? సఫలమైపోతుంది. నువ్వు చేయగలిగే సఫలత నువ్వు చూస్తావు. అక్కడ అక్రత ఉన్నా సరే దేవుడు పైకెత్తి ఆశీర్వదించిన తర్వాత 5,000 మంది ఆ గొప్ప ఫలింపులు నీవు కూడా నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు చూస్తావు. చూడాలి అంటే దావీదు చెప్తున్నటువంటి మాట, నువ్వు 3 విషయాలు చేయమా. నువ్వు ఖాళీగా ఉన్నావా? పక్కన వెళ్ళి సొల్లు పెట్టమా. ఆ విషయాలు ఈ విషయాలు నీకు వద్దు. నీకు ఏదైనా విషయాలు కావాలంటే న్యూస్ రిపోర్టర్స్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది. నీకు అంత తెలుసుకోవాలని ఆశ ఉంటే జర్నలిజం చదివి న్యూస్ రిపోర్టర్ వెళ్ళిపో. ఇక్కడ ఖాళీగా ఉండి ఈ పనులు చేయొద్దు. ఒకటి, దుష్టుల ఆలోచన రానియొద్దు. ఆ ఆలోచన నేను ఏం చేస్తుందంటే పడేస్తుంది. హవ్వను పడేసింది ఆలోచనే. లూసిఫర్ తెలుసా? ఎవరు చూసావా? సాతాను కన్నా ముందు ఆయన ఎవరో తెలుసా? ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తుల్లో మొట్టమొదటి మ్యూజిషియన్. మ్యూజిక్ అల్లాడించేస్తాడు. ఆయన ఆరాధన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే పరవశించిపోతారు. అంత ఉంది. చిన్న ఆలోచన. ఏంటి ఆలోచన? నేను ఎక్కకూడదు ఏంటి ఆ కుర్చీ, ఎక్కడ ఉన్న కుర్చీ ఎక్కడ ఒక్క అడిగేసి ఇక్కడ ఎక్కకూడదా అనుకున్నాడు. చిన్న ఆలోచన 7 ఆకాశాలపై నుండి ఎక్కడ దొరికేసింది? అవ్వదు. చిన్న ఆలోచన ఏంటి? ఇన్ని పండ్లు తిన్నా ఆ ఒక్క పండుగ ఏమైపోద్ది? ఆ ఒక్క పండులోనే నీకు శాపం. అదొక్కటే నువ్వు చేయకూడదు. జలుబు వచ్చేసి ఆస్మా వచ్చింది పిల్లోడికి, అన్ని తినొచ్చు. ఐస్ క్రీమే ఎందుకు తినకూడదు? ఐస్ క్రీమ్ కన్నా బలమైన చికెన్ పెడుతున్నాం కండి. చికెన్ అయినా అడిగిద్దేమో కానీ అడిగేమరగదు. ఐస్ తో ప్రాబ్లం వచ్చింది. ఇన్ని చేసి ఒక్కటే చేయకూడదా? చేయకూడదు. దాంతోనే నీకు నష్టం. ఇన్ని చేసి ఒక్క దగ్గరే మేము ఉండకూడదు. దానిలోనే నీకేముంది? 50 సంవత్సరాల నుంచి చికెన్ తింటున్నాడు. మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏం తినకూడదు అన్నారు? తినకూడదు. ఎందుకని? తింటే ఏమైపోద్ది? నేను 50 సంవత్సరాల నుంచి తింటున్నా, నాకు ఏం అవ్వాల, ఇప్పుడు తింటే ఏమవుద్ది అంటే ఏమవుద్ది? ఏమవుద్ది? అదే అవుద్ది. అట్లాగే నేను ఇప్పుడు నుంచి చేస్తున్నా, ఏమవుద్ది? అవుద్ది. కంగారు పడు. ఆలోచించావుగా, పండు పీకేవు, ఏమవ్వాల, తిన్నావు, ఏమవ్వాల, పెట్టు, ఇంకో నోట పెట్టాలిగా, పెట్టావు, ఇప్పుడు అవుద్ది. ఇప్పుడు అవుద్ది. ఒక్కలకు కాదు, అందరికి. ఫలించు చెట్టు అన్నాం కదా, చెట్టులో ఫలాలు ఉంటాయిగా, భర్త, భార్య, పిల్లలు అన్ని ఒకేసారి ఊడి ఒకటికి ఆలోచన వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం తెచ్చుకోవాలి? మీకు చెబితే అర్థమైపోవాలి. హైమాన్ తొలి చెప్తున్నా. పుష్పలోకం బాగుంటున్నా వెళ్తుంటే గెహజీ పరిగెత్తాడు. ఎక్కడికి? ఏదో పట్టేసుకోవాలని. పట్టుకున్నాడు. ఏమన్నా అయిందా? తెచ్చాడు ఏమన్నా అయిందా? భార్యకి ఇచ్చాడు ఏమన్నా అయిందా? ప్రవక్త దగ్గరకు వచ్చాడు ఏమన్నా అయిందా? నిజం చెప్పరా? అసలు నాకు అంత ఆత్మీయతేగమ్మా, నీకు తెలుసుగా ఈ విషయాలు గారు. సర్లే, నువ్వు అక్కడ ఏం తీసుకుపోతావు? డబ్బులు ఎవరికి ఇచ్చావు? భార్యకి ఇచ్చావు. అది ఎవరు అనుభవిస్తారు? పిల్లలు అనుభవిస్తారు. ఆ ఒక్కటే ఏమో అనుభవిస్తావు లేదా? నీకు ఇంకోటి రెడీగా ఉంది. ఏంటది? పుష్పరాగం ఇచ్చి ఇది కూడా ఒక్కడే వదిలేలు. ఎవరికి వెళ్ళి? భార్యకి. తరతరములు. ఏ ఆలోచన తెలుసా? ఒకే ఒక ఆలోచన. జీవితాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని పాడు చేసేసిన విధానాలు ఉన్నాయి. కాబట్టి భక్తుడు చెప్తున్నాడు, ఈ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి ఆయన నేను ఎందుకు నడిపించాడంటే 3 విషయాలు నువ్వు చేయమాకు. దుష్టుడు ఏదైనా ఆలోచన చెప్తే ఆ ఆలోచన నువ్వు ఉండొద్దు. అక్కడికి వెళ్తే ఏం కలుగుద్ది, ఏముంది అనేది నువ్వు భ్రమపరిచినా సరే ఆ ఆలోచన నువ్వు ఉండొద్దు. పాపులు చేసేటువంటి మార్గాలలో నువ్వు ఉండొద్దు. అపహాస్యము నువ్వు ఎవరిని చేయదు. ఈ 3 చేయకుండా, ఈ 3 చేయడానికి వెచ్చిస్తావు చూడు. ఏంటది? టైము. ఆ టైము చేంజ్ చేయాలి. నువ్వు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించి దాన్ని నివారాత్మకు ధ్యానించినటువంటి నీకు దేవుడు ఏం పెట్టాడు తెలుసా? ఒక టైం పెట్టాడు. తన కాలమందు, నీ కాలమందు దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు చేసే మొత్తం సఫలము. గట్టి రీతిగా సఫలీకృతము మనం అయ్యి 3 విడిచిపెట్టి 2 పట్టుకొని మన జీవితంలో సఫలతను చూసుము గాక. ప్రార్థన. కృప కలిగిన మా దేవ